Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 5th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ చాలా బ్యూటిఫుల్ టాపిక్ అండి. చాలా ఇష్యూస్ కవర్ అవుతాయి ఈ టాపిక్లో. పోర్ట్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన ప్రధాన ఓడరేవుగా పారాదీప్ పోర్ట్ అథారిటీ, ఇండియాలో మోస్ట్ క్లీన్లీయెస్ట్ మేజర్ పోర్టుగా పారాదీప్ పోర్ట్ అథారిటీ అవార్డు గెలుచుకునింది. స్వచ్ఛత పక్వాడా అవార్డ్స్ 2025లో ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకునింది. మరి ఇక్కడ పారాదీప్ పోర్ట్ అథారిటీ అనేది ఒడిశాలో ఉన్న ఒక మేజర్ పోర్టు, ప్రధాన ఓడరేవు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మనము స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలండి. ఇక ఈ స్వచ్ఛత పక్వాడా అవార్డ్స్ విషయానికి వస్తే ఇవి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఏర్పాటు చేసిన ఒక అవార్డు. పోర్టుల మంత్రిత్వ శాఖకు మంత్రి ప్రస్తుతం సర్బానంద సోనోవాల్ గారు ఉన్నారు. సో మరి ఇప్పుడు ఈ స్వచ్ఛతా పక్వాడా అవార్డ్స్ 2025లో భాగంగా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ యొక్క పోర్ట్ ఆవరణలో, పోర్ట్ ఏరియాలో క్లీన్లీనెస్ని బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ క్లీన్లీనెస్ని మెయింటైన్ చేయడం కోసము పబ్లిక్ని బాగా యూస్ చేసుకుంటూ ఉన్నారు. పబ్లిక్ పార్టిసిపేషన్ బాగా ఉంది. అంటే జన భాగీదారి, ప్రజలు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఆ పోర్ట్కి సంబంధించిన ప్రజలు. ఇక అలానే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్లో భాగంగా, ఏక్ పెడ్ మాకే నామ్ అనేది ఇది మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా అక్కడ పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతూ ఉన్నారు. అలానే సఫాయి మిత్ర సురక్ష, శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే అక్కడ పనిచేసే వర్కర్లకి సంబంధించిన సంక్షేమాన్ని కూడా చాలా బాగా అమలు చేస్తూ ఉన్నారు. సో మనకి స్టాటిక్ ఫ్యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు, ఈ అవార్డుని ఎవరు ఇచ్చారు. ఇక మరి ఇటువంటి అవార్డ్స్ విషయానికి వస్తే, స్వచ్ఛత అవార్డ్స్ విషయానికి వస్తే మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అని కొన్ని ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందజేస్తుంది. ఇక ఇండియాలో స్వచ్ఛత అంటేనే గుర్తు రావాల్సిందేది మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ గుర్తు రావాలా. ఇది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 పాయింట్లు తప్పకుండా ఇంపార్టెంట్ అండి. స్వచ్ఛ భారత్ అభియాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? అక్టోబర్ 2, 2014. ఇందులో 2 కాంపోనెంట్లు ఉంటాయి కదా. స్వచ్ఛ భారత్ గ్రామీణ్, స్వచ్ఛ భారత్ అంటే గ్రామాల్లో అమలు చేసే ఒక కాంపోనెంటు, స్వచ్ఛ భారత్ అర్బన్ పట్టణ ప్రాంతాల్లో అమలు చేసేది. మరి గ్రామాల్లో స్వచ్ఛ భారత్ని సాధించడానికి ఏ మంత్రిత్వ శాఖ పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, జల మంత్రిత్వ శాఖ. దట్టు ఇందులో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ఈ యొక్క తాగునీరు విభాగము. ఇక స్వచ్ఛ భారత్ అర్బన్ అయితే దీన్ని ఎవరు అమలు చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే అక్టోబర్ 2, 2014. ఇక స్వచ్ఛతా పక్వాడా అవార్డ్స్ని కూడా ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఇస్తుంది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్. ఇక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్. ఇక్కడ పోర్టుల విషయానికి వస్తే మరి ఇక్కడ ప్రధాన ఓడరేవు అన్నాం. మరి ఇండియాలో మేజర్ పోర్ట్స్ వచ్చేసి 13 ఉన్నాయి, 13 ప్రధాన ఓడరేవులు. అందులో ఇది ఒకటి. ఇక ఇండియాలో 13th మేజర్ పోర్టుగా దేన్ని డెవలప్ చేస్తున్నామో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ మాట్లాడుకోవాలా. భారతదేశంలో 13వ ప్రధాన ఓడరేవుగా మహారాష్ట్రలోని వాధవన్ పోర్టుని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, నిర్మిస్తూ ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క పారాదీప్ పోర్ట్ అనేది లాస్ట్ ఇయర్ కూడా న్యూస్లో ఉంది, మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ యొక్క పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. ఇండియాలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని లాంచ్ చేశారు కదా భారత ప్రభుత్వము. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఇండియాలో 3 మేజర్ పోర్ట్స్ని, 3 ప్రధాన ఓడరేవుల్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా గుర్తించింది ఆ మంత్రిత్వ శాఖ. మరి అందులో ఇది ఒక్కటన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మనము ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఇంటర్లింక్ చేసుకోవాలండి. 1 లేదా 2 నిమిషాలు మనం కేటాయించాలి, ఎందుకంటే అన్నీ గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. అదే కరెంట్ అఫైర్స్ ముఖ్య ఉద్దేశము. కరెంట్ అఫైర్స్ మనం వీడియోలు చూస్తూ ఉన్నామంటే దాని మెయిన్ రీజను లింకింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ ఇయర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద
3 మేజర్ పోర్ట్స్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా గుర్తించింది. అంటే ఏంటి, అక్కడ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తారు ఆ పోర్ట్ యొక్క ఆపరేషన్స్ కోసం, ఆ పోర్ట్ యొక్క కార్యకలాపాల కోసం, పోర్ట్ అవసరాల కోసం. సో మరి అందులో 3 ఏమున్నాయి? ఒకటి దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ గుజరాత్, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ గుజరాత్, దీని పేరే కాండ్లా, ఒరిజినల్ నేము కాండ్లా పోర్టు, పేరు మార్చారు తర్వాత. ఇక వివో చిదంబరనార్ పోర్టు తమిళనాడు, వివో చిదంబరనార్ పోర్టు తమిళనాడు, దీని ఒరిజినల్ పోర్ట్ పేరు వచ్చేసి, దీని అసలు నేమ్ వచ్చేసి ట్యూటికోరన్ పోర్టు, ట్యూటికోరన్ పోర్టునే వివో చిదంబరనార్ పోర్టుగా మార్చారు. ఇక పారాదీప్ పోర్టు ఒడిశా. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, కొన్ని మేజర్ పోర్ట్స్కి నేమ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయండి. కాండ్లా పోర్టు గుజరాత్, ఇప్పుడు నేమ్ ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టు దీన్ దయాల్ పోర్టు. అదే కోల్కతా పోర్టు, వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కతా పోర్ట్ అయితే శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అది. ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో జాగ్రఫీలో అడుగుతాడు, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇక ట్యూటికోరన్ పోర్టు ఇందాక చెప్పుకున్నట్టు వివో చిదంబరనార్ పోర్టు తమిళనాడు. ఇక ఎన్నూరు పోర్టు ఉంది తమిళనాడులో, ఎన్నూరు పోర్టు ఇప్పుడు దీని పేరే కామరాజర్ పోర్టు, కామరాజర్ పోర్టు తమిళనాడు. అట్లా ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఇండియాలో, భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్, ఇండియాస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్టు, ముంబై మహారాష్ట్ర, ముంబై మహారాష్ట్ర. సో ఇది ఎందుకంటే ఇలాంటివి అడుగుతాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్ఎస్సిలో కానీ ఏ ఎగ్జామ్లో అయినా ఇవన్నీ అడుగుతాడు. సో ఇవన్నీ స్టాటిక్ కింద హెల్ప్ అవుతాయి, మనకి జాగ్రఫీలో కూడా హెల్ప్ అవుతాయి. సో ఇక ఇట్లా కూడా అడుగుతాడు, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. ఇందాక చెప్పాం కదా, జలశక్తి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఇది అండి ఫస్ట్ టాపిక్, బ్యూటిఫుల్ టాపిక్. ఇక మనం సెకండ్ టాపిక్కి వెళ్దాం. ఇది కూడా చాలా బాగుంటుంది, వినడానికి కాదు మొత్తం వినడానికి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్సలెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. భారత్ ట్యాక్సీని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా, యూనియన్ హోమ్ మినిస్టర్, కోఆపరేషన్ మినిస్టర్, సహకార మంత్రిత్వ శాఖ మంత్రి, అలానే హోంమంత్రి అయిన అమిత్ షా గారు టుడే భారత్ ట్యాక్సీ సర్వీస్ని లాంచ్ చేశారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. భారత్ ట్యాక్సీ సర్వీస్ అనేది ఇది ఒక గవర్నమెంట్ సపోర్టెడ్ ట్యాక్సీ ప్లాట్ఫాము, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉన్న, మద్దతు ఇస్తూ ఉన్న ఒక ట్యాక్సీ ప్లాట్ఫాము. మనకి జనరల్గా ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా ప్రైవేట్ క్యాబ్ ప్లాట్ఫామ్సే ఎక్కువగా ఉన్నాయి, ఓలా, ర్యాపిడో, ఉబేరు ఇటువంటివి. సో వాటి వల్ల ప్రాబ్లం ఏంటి, డ్రైవర్స్కి ఎక్కువ డబ్బులు ఇవ్వరు, ప్రాఫిట్స్ అంతా ఈ ప్రైవేట్ కంపెనీలే తీసుకుంటాయి. బట్ అలా కాకుండా ఇండియాలో డ్రైవర్స్కి వాళ్ళకంటూ ప్రాఫిట్ ఇవ్వాలి, వాళ్ళకంటూ వాళ్ళ జీవితాలని మెరుగుపరచాలి అని చెప్పేసి భారత్ ట్యాక్సీ సర్వీస్ని లాంచ్ చేసింది. సో ఇది కోఆపరేటివ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. అంటే సహకారంతో, అంటే ఒక గ్రూప్ ఆఫ్ డ్రైవర్స్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. భారతదేశం మొట్టమొదటి సహకార ఆధారిత క్యాబ్ ప్లాట్ఫాము. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకసారి అగైన్ బేసిక్స్ నుంచి రావాలా. ఇండియాలో కోఆపరేషన్ మినిస్ట్రీని 2021లో లాంచ్ చేశారు, సహకార మంత్రిత్వ శాఖని 2021లో లాంచ్ చేశారు. అదే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అయితే ఆయుష్ మంత్రిత్వ శాఖని 2014లో లాంచ్ చేశారు, రైట్. ఆయుష్ మంత్రిత్వ శాఖకు మంత్రిగా ప్రతాప్ రావు జాదవ్ గారు ఉన్నారు. సో ఇక భారతదేశంలో ఈ సహకార రంగానికి పితామహుడిగా, ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇన్ ఇండియాగా జనరల్గా త్రిభువన దాస్ పటేల్ అనే వ్యక్తిని పిలుస్తారు. ఈయన గుజరాత్కు చెందిన వ్యక్తి, త్రిభువన దాస్ పటేల్, గుజరాత్. ఈయనే అమూల్ సంస్థని స్థాపించాడు గుజరాత్లో, కైరా డైరీ సంస్థ, అమూల్. సో ఇట్లా మనకి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, పాల విప్లవ పితామహుడు అంటే వర్గీస్ కురియన్ వస్తారు. అంటే ఇదంతా కూడా సహకార రంగము. మరి ఇక్కడ లాస్ట్ ఇయర్ దీన్ని జూన్ 2025లో లాంచ్ చేశారు, జూన్ 2025లో లాంచ్ చేశారు ఈ భారత్ ట్యాక్సీని. అయితే అప్పుడు పైలట్ ప్రాజెక్టు, అంటే ప్రయోగాత్మకంగా ఢిల్లీ, గుజరాత్, గుర్తుపెట్టుకోండి, ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ, గుజరాత్లో దీన్ని అమలు చేస్తే అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఇండియాలోని మేజర్ మెట్రో సిటీస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి వాటిలో లాంచ్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాల్సింది, ఇది ఏ చట్టం కింద ఉంది అంటే ఏర్పాటైంది అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కింద ఏర్పాటైంది. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో డ్రైవర్స్ ఉంటారు కదా, డ్రైవర్స్కి పేర్లు ఏముంటాయి, ఏముంటుంది, సారథులు అని పిలుస్తారు వాళ్ళని. ఇందులో భాగంగా డ్రైవర్లని సారథీస్ అని పిలుస్తారు. మరి ఇది జీరో కమిషన్ ఆధారంగా పనిచేస్తుంది, అంటే కమిషన్ తీసుకోరు వీళ్ళు, జీరో కమిషను. అలానే
ప్రైవేట్ క్యాబ్ ఆపరేటర్ల మాదిరిగా అంటే ఏంటి, వర్షాలు వచ్చినప్పుడు విపరీతంగా రేట్లు పెంచేస్తారు. అట్లా ఉండదు వీళ్ళది. సర్జ్ ఫ్రీ ప్రైజింగ్ మోడల్ అని చెప్పవచ్చు. అంటే పీక్ టైంలో రేట్లు పెంచేది అట్లా ఉండదు అనమాట వీళ్ళ దగ్గర. సో డైరెక్ట్గా ప్రాఫిట్ని డ్రైవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలానే సోషల్ సెక్యూరిటీ ఫర్ డ్రైవర్స్, ఈ యొక్క డ్రైవర్లకి సామాజిక భద్రతను కూడా కల్పిస్తుంది. అప్ టు 5 lakh 5 లక్షల వరకు హెల్త్ సెక్యూరిటీ, ఆరోగ్య బీమా అటువంటివి అందిస్తుంది. ఇక ఇందులో భాగంగా ఈ భారత్ ట్యాక్సీలో ఉమెన్ డ్రైవర్స్, మహిళా రైడర్లు కూడా జాయిన్ అయ్యారు. సుమారుగా 150 ఉమెన్ డ్రైవర్స్ జాయిన్ అయ్యారు. వీళ్ళనే బైక్ దీదీ అంటారు, బైక్ దీదీస్. ఇక ఇది మెయిన్గా కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తుంది కదా. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, అందరూ కూడా అభివృద్ధి చెందాలి. కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఎవరు పాలిటీలో, కోఆపరేటివ్ ఇండియన్ మోడల్ ఆఫ్ ఫెడరలిజం ఇస్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఎవరంటారు? గ్రాన్విల్లే ఆస్టిన్ కదా, ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఒక రాజ్యాంగ నిపుణుడు. అతని పేరు గ్రాన్విల్లే ఆస్టిన్. ఏమంటారంటే భారతదేశం యొక్క ఫెడరలిజం, సమాఖ్య స్ఫూర్తిని కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు. ఫెడరలిజం అంటే ఏంటి, రాష్ట్రాల మధ్య కావచ్చు, అలానే సెంటరు స్టేట్స్ మధ్య సహకారం ఉండాలి. మనం అందరం అభివృద్ధి చెందాలి అంటే మనం అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకోవాలి. అది కోఆపరేటివ్ ఫెడరలిజం స్పిరిట్, రైట్? సో ఇది అండి భారత్ ట్యాక్సీ. గుర్తుపెట్టుకోండి, June 2025లో లాంచ్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఢిల్లీ, గుజరాత్లో సక్సెస్ అయ్యింది. ఇక యునైటెడ్ నేషన్స్ ఒక సంవత్సరాన్ని అంతర్జాతీయ కోఆపరేటివ్ ఇయర్గా కూడా ప్రకటించింది. 2025 ఏంటి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 అట్లా. నెక్స్ట్ వన్, సైబర్ సెక్యూరిటీపై షీల్డ్ 2.0 తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇది మొత్తం ఈవెన్ ఇప్పుడు NCRB రిపోర్ట్ గురించి కూడా ఒక 2 పాయింట్లు మాట్లాడుకుంటాం మనము. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ షీల్డ్ 2.0 కాన్క్లేవ్ సదస్సుని హైదరాబాద్లో ప్రారంభించారు. సో ఇక్కడ ఏంటిది సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఇటీవల కాలంలో డిజిటల్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం ఒక టాపిక్, డిజిటల్ అరెస్ట్ అనేది. ఈ డిజిటల్ అరెస్ట్ల వల్ల సుమారుగా ఇండియన్స్ 3,000 కోట్లు నష్టపోయారని చెప్పేసి లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు చెప్పింది. ఈ యొక్క డిజిటల్ అరెస్ట్స్ అనే క్రైమ్స్ వల్ల నియర్లీ 3,000 crores rupees we lost as per the Supreme Court report, right? సో మరి ఇక్కడ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ కూడా సైబర్ సెక్యూరిటీని స్ట్రెంగ్తెన్ చేయాలి, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా షీల్డ్ అనే ఒక సదస్సుని నిర్వహించింది. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అని చెప్పవచ్చు, షీల్డ్ 2.0. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఇలాంటి సమ్మిట్స్, సదస్సులు వార్తల్లో ఉన్నప్పుడు ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇవాళ February 5th. ఎక్కడ లాంచ్ చేశారు, వేర్ ఇట్ వాజ్ లాంచ్డ్? హైదరాబాద్లోని TGICCC ఆడిటోరియంలో. ఇక దీన్ని నిర్వహిస్తూ ఉన్నది, ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఈ సమ్మిట్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ పాల్గొంటూ ఉన్నారు. ఇక మరి థీమ్ ఏంటిది? థీమ్ తప్పకుండా తెలుసుకోవాలా. థీమ్ విషయానికి వస్తే షీల్డింగ్ ద వల్నరబుల్, సెక్యూరింగ్ డిజిటల్ ఫ్యూచర్. అంటే తెలుగులో చెప్పాలంటే బాధితులకు రక్షణ, డిజిటల్ భవిష్యత్తుకు భద్రత అనేది థీము. సో ఇక డీజీపీ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ శిఖా గోయల్ గారు ఈ విషయాలు తెలిపారు. ఇక సైబర్ క్రైమ్స్ విషయానికి వస్తే NCRB రిపోర్ట్ ప్రకారం, NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 రిపోర్ట్ ప్రకారము 2023లో హయ్యెస్ట్ సైబర్ క్రైమ్స్, అత్యధికంగా సైబర్ నేరాలు కర్ణాటకలో నమోదయ్యాయి. సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. AI ఫర్ AP పోలీస్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ పోలీస్ వ్యవస్థని, పోలీస్ సిస్టమ్ని బలోపేతం చేయాలి, పోలీస్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని యూస్ చేసుకొని బలోపేతం చేయాలి అని చెప్పేసి AI ఫర్ AP అనే ఒక పోలీస్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. AI ఫర్ AP అంటే పోలీసులకు కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ ఏ విధంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయబోతున్నారంటే AI టూల్స్ని ఉపయోగించుకోబోతా ఉన్నారు సెక్యూరిటీ కోసం. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ధర్మా యాప్. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ధర్మా యాప్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఏదైనా క్రైమ్స్ జరిగితే ఇమ్మీడియట్గా పట్టుకోవడానికి అని చెప్పేసి, రైట్? ఇక భారతదేశంలో ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్ కావచ్చు, పోలీస్ వ్యవస్థలు చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ యూనియన్ హోమ్ మినిస్టర్
హోంమంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో బెస్ట్ పోలీస్ స్టేషన్ 2025లో భారతదేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ 2025లో ఇండియాస్ బెస్ట్ పోలీస్ స్టేషన్గా ఢిల్లీలోని గాజీపూర్ పోలీస్ స్టేషన్ నిలిచిందని చెప్పేసి కూడా మనం లాస్ట్ ఇయర్ తెలుసుకున్నాం. ఇక అలానే లాస్ట్ ఇయర్ విడుదల చేసిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారము ప్రజెంట్ ఇండియాలోనే బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థ, అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థ ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. సో ఇట్లా మనము లింకప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఏఐ ఫర్ ఏపీ పోలీస్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ 3 డిస్టిక్స్లలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ప్రయోగాత్మకం అంటే ఏంటి, పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే ఏదో ఒక చోట అమలు చేయాల. సో ఇప్పుడు ఆ 3 డిస్టిక్స్ వచ్చేసి ఒకటి అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు డిస్టిక్లో అమలు చేయబోతున్నారు. ఇక ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 6 మంత్స్లో రాబోయే 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేయబోతున్నారు. దిస్ ఇస్ అబౌట్ ఏఐ ఫర్ ఏపీ పోలీస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ అగైన్ చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్, డ్వాక్రా ప్రోడక్ట్స్కి సంబంధించి స్వయం బ్రాండ్ పేరిట డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా గ్రూప్స్ తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయంటే ఉత్పత్తులు, వాళ్ళు తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఆహార వస్తువులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఏవైనా హ్యాండీక్రాఫ్ట్స్, ఏవైనా హస్తకళలు, బొమ్మలు అటువంటి తయారు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్కి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఫెసిలిటీస్, సదుపాయాలు కల్పించాలి అంటే ఒక బ్రాండ్ అనేది అవసరం. ఒక బ్రాండ్ అంతే కదా, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉన్నామంటే ఒక బ్రాండ్ పేరిట అమ్మితే బాగా అమ్ముడుపోతాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వయం అనే ఒక బ్రాండ్ని ఖరారు చేసింది, ఫిక్స్ చేసింది, రైట్, స్వయం. సో ఈ బ్రాండ్తో అమ్ముతారు. సో ఇది మనకి సరిపోతుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్వాక్రా సిస్టమ్ అంటే ఏంటి, డ్వాక్రా సిస్టమ్ ఇండియాలో ఎప్పుడు ప్రారంభమైంది, లైక్ ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. డ్వాక్రా అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. డ్వాక్రా అబ్రివేషన్ డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో. డ్వాక్రా అంటే ఏంటి, డ్వాక్రా స్టాండ్స్ ఫర్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తాడు. అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు, చిన్నపిల్లల అభివృద్ధి చేయాలి. మరి ఇది యాక్చువల్లీ ఒక సబ్ స్కీమ్. ఇండియాలో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం. అందులో ఇది డ్వాక్రా స్కీమ్ అనేది ఒక సబ్ స్కీమ్. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని చెప్పవచ్చు. స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రూపులుగా ఫార్మ్ అయ్యి రుణాలు తీసుకుంటుంటారు కదా. డ్వాక్రా అంటేనే మన తెలుగు స్టేట్లలో చూస్తూ ఉంటాం. మన రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా హామీలు ఇస్తూ ఉంటారు. మేము అధికారంలోకి వస్తే నా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాను, వాళ్ళ రుణాలంతా కూడా మాఫీ చేస్తానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణలో అయినా, దేశవ్యాప్తంగా అయినా రాజకీయ నాయకులు ఎక్కువగా హామీలు ఇస్తూ ఉంటారు. సో మనం క్వశ్చన్ చేసుకోవాలా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వినే ప్రతిదీ కూడా డ్వాక్రా అంటే ఏంటి, అబ్రివేషను, అది ఎప్పుడు ప్రారంభమైంది చెప్పలేం, ఎలా అయినా అడగవచ్చు ఎగ్జామ్లో క్వశ్చన్. సో ఇక డ్వాక్రా విషయానికి వస్తే ఇండియాలో 1982-83లో తొలుత 50 డిస్టిక్లలో అమలు చేశారు. 50 డిస్టిక్స్ గుర్తుపెట్టుకోండి. 1982-83లో 50 డిస్టిక్స్లో అమలు చేశారు. ఆఫ్టర్ దట్ 1994-95 కల్లా ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్స్ని ఇది కవర్ చేసింది. సో బేసికల్లీ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని చెప్పవచ్చు. రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెచ్చిన స్కీమ్ అని చెప్పవచ్చు. సో ఇది అండి డ్వాక్రా సిస్టమ్కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి వేడిగాలులు మరియు మెరుపులను జాతీయ విపత్తులుగా సిఫారసు చేసిన 16వ ఆర్థిక సంఘం. వేడిగాలులు అంటే ఏంటి, హీట్ వేవ్స్ని, మెరుపులు అంటే లైటనింగ్ స్ట్రైక్స్ అంటారు కదా, ఉరుములు, మెరుపులు. వేడిగాలులు మరియు మెరుపులను జాతీయ విపత్తులుగా సిఫారసు చేసిన 16వ ఆర్థిక సంఘం. 16th ఫినాన్స్ కమిషను హీట్ వేవ్స్ని, లైటనింగ్ని, వీటిని నేషనల్ డిజాస్టర్స్గా, నోటిఫైడ్ డిజాస్టర్స్గా, గుర్తించదగిన విపత్తులుగా చేర్చాలి అని చెప్పేసి రికమెండ్ చేసింది. నిన్ననే మనం తెలుసుకున్నాం 16th ఫినాన్స్ కమిషన్ హైలైట్స్. 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా అరవింద్ పనగరియా గారు ఉన్నారు.
ఈ 16th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చ్ 31 వరకు అమల్లో ఉంటాయి, రైట్. మరి 16th ఫినాన్స్ కమిషన్ నిన్న చెప్పినప్పుడు ఒక టాపిక్ చెప్పాం మనము. ఈ 16వ ఆర్థిక సంఘము కొన్ని రకాల గ్రాంట్లని ఇప్పుడు తొలగించింది, తీసేసింది. సర్టెన్ కైండ్స్ ఆఫ్ గ్రాంట్స్ ఎలిమినేటెడ్, లైక్ రిమూవ్డ్ బై 16th ఫినాన్స్ కమిషన్. ఏంటివి అవి? రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్. అంటే ఏంటి? ఈ రెవెన్యూ లోటు ఉన్నప్పుడు ఇచ్చే గ్రాంట్లు, కొన్ని ప్రత్యేక విభాగాలకు ఇచ్చే గ్రాంట్లు, ఉదాహరణకు హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టార్కి ఇచ్చే గ్రాంట్స్. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అంటే కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పరిస్థితుల్లో గ్రాంట్లను ఇవ్వడం జరుగుతుంది. అటువంటివి ఇప్పుడు తొలగించింది, ఇవి లేవు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవి లేవు. ఈ 16వ ఆర్థిక సంఘము ఇచ్చిన రికమెండేషన్స్ అమలు చేస్తూ ఉన్న లైక్ నిధుల ప్యాటర్న్ విషయానికి వస్తే ఇక తెలుసుకోవాల్సింది మనము. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ ఇస్తుంది స్టేట్స్కి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తులు వచ్చినప్పుడు, ఉదాహరణకు ఫ్లడ్స్, సైక్లోన్స్, సునామీస్ ఇటువంటివి వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి ఫండ్స్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. సో ఇప్పుడు ఈ హీట్ వేవ్స్, లైటనింగ్స్, ఈ వేడిగాలుల్ని మెరుపుల్ని కూడా జాయిన్ చేసినట్టయితే ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రంలో ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం, హీట్ వేవ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. 2024 ఇస్ ద ఇండియాస్ హాటెస్ట్ ఇయర్ సిన్స్ 1901. భారతదేశానికి భారతదేశం అనేది ఇండియా 1901 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు తీసుకుంటే 2024 అనేది చాలా అత్యంత వేడి సంవత్సరం. చాలామంది మరణిస్తూ ఉన్నారు వడదెబ్బలు తగిలి. సో మరి అలానే లైటనింగ్, మెరుపులు విపరీతంగా వచ్చి మరణిస్తూ ఉన్నారు. సో వీటిని ఈ యొక్క నేషనల్ డిజాస్టర్స్, నోటిఫైడ్ డిజాస్టర్స్గా ప్రకటిస్తే రాష్ట్రాలకు నిధులు వస్తాయి. అప్పుడు వాళ్ళు వాటిని తగ్గించడానికి చర్యలు చేపట్టవచ్చు అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సరిపోతుంది. ఇక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజాస్టర్ మేనేజ్మెంట్, మీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిలబస్లో మెన్షన్ చేయకోకుండా ఉండడు. ఎన్విరాన్మెంట్తో పాటు విపత్తు నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఇండియాలో ప్రెజెంట్ ఎన్ని నోటిఫైడ్ డిజాస్టర్స్ ఉన్నాయి, గుర్తించబడిన జాతీయ విపత్తులుగా 12 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి 12. ఇక 12 అంటే ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. సైక్లోన్స్, ఫ్లడ్స్, సునామీస్, ఎర్త్క్వేక్స్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్ టాపిక్, రైట్. సో మరి ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయాలి అని రికమెండ్ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 12. ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొద్దిగా హీట్ వేవ్ అంటే ఏంటో లైట్గా తెలుసుకోవాలి. ఒక్క నిమిషము, ఒక 30 సెకండ్స్ అంతే. ఒక 2 పాయింట్లు ఎనఫ్, ఎక్కువ అవసరం లేదు, క్రిస్పీగా, రైట్. ఇక హీట్ వేవ్స్ అంటే మరి ఎంత టెంపరేచర్ నమోదైతే దాన్ని వేడిగాలి అంటారు? 60 డిగ్రీలా, 70 డిగ్రీలా, 20 డిగ్రీలా ఉంటుంది కదా క్రైటీరియా. ప్లెయిన్స్ ఏరియాలో అంటే ఏంటి? మైదానాలు ఉంటాయి కదా, మైదాన ప్రాంతాలు, ప్లెయిన్స్ ఇన్ ద సెన్స్ నార్మల్ లైక్ మైదాన ప్రాంతాలు అటువంటివి. ఆ ప్లెయిన్స్ ఏరియాలో 40 డిగ్రీస్ అంతకంటే ఎక్కువ టెంపరేచర్ నమోదైతే అది హీట్ వేవ్. కోస్టల్ ఏరియాస్లో అంటే తీర ప్రాంతాల్లో, తీర రాష్ట్రాలు, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీస్ అంతకంటే ఎక్కువ ఉంటే, 37 డిగ్రీస్ ఆర్ మోర్ ఉంటే అది హీట్ వేవ్. ఇక హిల్స్, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీస్ అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా హీట్ వేవే. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. నేను చెప్తా ఉన్నాను కదా, ఐఎమ్ పికింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ వెరీ రెలెవెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ ఆల్వేస్ ట్రై టు రీడ్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ అన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇవన్నీ కూడా నీట్గా రాసుకోండి. ఇవన్నీ కూడా లైక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. అంతా కాన్సెప్ట్కే లింక్ అవుతున్నాం మనము. ఈ పాయింట్లు అయితే చాలా వెళ్ళిపోతాయి. సో ఇక 2024 గుర్తుపెట్టుకోండి, భారతదేశపు అత్యంత వేడి సంవత్సరం 1901 నుంచి తీసుకుంటే. ఇక 2019 నుంచి 2025 మధ్య ఈ మెరుపులు అనేవి 4% పెరిగాయి, 400% పెరిగాయి ఇండియాలో. సో ఎనఫ్, దిస్ ఈజ్ ఎనఫ్, రైట్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి కో బ్రాండెడ్ గ్రామీణ ప్రాంతీయ బ్యాంకు రూపే క్రెడిట్ కార్డు. భారతదేశపు మొట్టమొదటి కో బ్రాండెడ్ గ్రామీణ ప్రాంతీయ బ్యాంకు రూపే క్రెడిట్ కార్డు. ఇక్కడ ఆర్ఆర్బి అనేది మెన్షన్ చేయాల్సిందండి. ఇండియాలో ఫస్ట్ టైం ఒక రీజనల్ రూరల్ బ్యాంక్, భారతదేశంలో మొదటిసారిగా ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు రూపే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది వేరే బ్యాంకు సహకారంతో. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎవరు లాంచ్ చేశారు? ఇండియాస్ ఫస్ట్ కో బ్రాండెడ్ ఆర్ఆర్బి రూపే క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేసింది త్రిపుర గ్రామీణ బ్యాంక్. త్రిపుర గ్రామీణ బ్యాంకు ఇది ఒక రీజనల్ రూరల్ బ్యాంకు. ఒక నేషనల్ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, జాతీయ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్తో కలిసి
ఈ రూపే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఏంటి క్రెడిట్ కార్డ్ లాంచ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఫినాన్షియల్ ఇంక్లూషన్, దట్స్ ఇట్. Financial inclusion, we are getting financial inclusion, we are getting into the stream of financial inclusion. That means we can able to get services like deposits, loans, everything. అంటే ఈ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేయడం ద్వారా వాళ్ళు వాడుకోవచ్చు, డబ్బుల్ని ముందుగానే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కేరళలోని తిరువనంతపురం పోయినప్పుడు వీళ్ళకి స్ట్రీట్ వెండర్స్ కోసం పిఎం స్వానిధి కింద ఒక క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశారు. సో వాళ్ళకి సేవలు, డబ్బులు వస్తాయన్నమాట, ఖర్చు పెట్టుకోవచ్చు, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు, రైట్? సో మరి ఇప్పుడు త్రిపుర గ్రామీణ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్తో కలిసి లాంచ్ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, తొలిసారిగా ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు వేరే బ్యాంకుతో కలిసి లాంచ్ చేసిన క్రెడిట్ కార్డు, రైట్? ఇక త్రిపుర గ్రామీణ బ్యాంక్ విషయానికి వస్తే మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల, ఇండియాలో ఫస్ట్ టైం సోలార్ ఆధారిత ఏటీఎం వ్యాన్, సోలార్ ఎనర్జీతో నడిచే ఒక ఏటీఎం వ్యాన్, డబ్బుల్ని డ్రా చేసుకోవడానికి ఒక ఏటీఎం వ్యాన్ని లాంచ్ చేసింది త్రిపుర గ్రామీణ బ్యాంకు, రైట్? ఇక కొద్దిగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ విషయానికి వస్తే ఒక 2 పాయింట్లు మళ్ళీ తెలుసుకోవాలా, ఎందుకంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ విషయానికి వస్తే మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాసు, సెమీ అర్బన్ ఏరియాసు, గుర్తుపెట్టుకోండి, రూరల్ ఏరియాసు, సెమీ అర్బన్ అంటే ఏంటి? చిన్న చిన్న పట్టణ ప్రాంతాల్లో అవసరమైన సర్వీసెస్ అందించడానికి. ప్రెసెంట్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 28 RRBs ఉన్నాయి. 28 RRBs. కన్ఫ్యూజ్ అవుతండి కొంతమంది, ప్రీవియస్ క్లాస్ కరెంట్ అఫైర్స్లో మనము అడిగిన కామెంట్ సెక్షన్లో 26 అని పొరపడతా ఉన్నారు. 26 కాదు, 28 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఈ యొక్క భారత ప్రభుత్వము 1 స్టేట్ 1 RRB అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. అంటే ఏంటి? ఒక రాష్ట్రానికి ఒక ఆర్ఆర్బి ఉండాలి అని చెప్పేసి. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఇది? May 1st, 2025. సో అందులో భాగంగా అమాల్గమేట్ చేశారు, అంటే వివిధ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని మెర్జ్ చేసి, విలీనం చేసి తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఇది 4వసారి విలీనం చేశారు, 4th టైం ఇట్లా విలీనం చేయడము. సో మొన్నటి వరకు 43 ఉండే లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అది తీసుకొని వచ్చిన తర్వాత 1 స్టేట్ 1 RRB తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు 28 అయ్యాయి. ఆ 28 మరి ఎన్ని స్టేట్లలో ఉన్నాయి అంటే 26 రాష్ట్రాలు, 2 యూటీలు, అంతే కదా? ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క యూటీకి ఒక ఆర్ఆర్బి అంటే 26 స్టేట్స్, 2 యూటీలలో 28 ఉన్నాయి. మరి ఇండియాలో ఫస్ట్ ఆర్ఆర్బి ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1975లో ఏర్పాటైంది. 1975లో పార్లమెంటు ఉభయ సభలు ఇవి సెషన్లో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారు? ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా ఒక ఆర్ఆర్బి ఏర్పాటైంది 1975 అక్టోబర్ 2న, గాంధీ జయంతి రోజున. అదే ప్రథమ గ్రామీణ బ్యాంకు, ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఉన్న ప్రథమ గ్రామీణ బ్యాంకు. ఇది భారతదేశం మొట్టమొదటి గ్రామీణ బ్యాంకు. ఇక ఆ తర్వాత ఆర్ఆర్బి యాక్ట్ తీసుకొని వచ్చారు, ఆర్ఆర్బి చట్టము 1976. గుర్తుపెట్టుకోండి, ఆర్డినెన్స్ అయిపోయిన తర్వాత చట్టం చేశారు, రైట్? సో ఇది ఆర్ఆర్బీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, మీ ఇన్ఫర్మేషన్ మనకి సరిపోతుంది. ఇక ఇండియాలో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఎప్పుడు జరిగింది? ఈ బ్యాంకుల జాతీయకరణ 1969లో జరిగింది. ఇక భారతదేశంలో 12 నేషనలైజ్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. భారతదేశంలో 12 జాతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం HAVEN-1. వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని నిర్మించబోతా ఉన్నారు. అమెరికాకు చెందిన వ్యాస్ట్ స్పేస్ అనే కంపెనీ HAVEN-1ని నిర్మించబోతా ఉంది. ఈ HAVEN-1 ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం. మరి ఏంటి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్? ఎందుకు అసలు ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలు ఎందుకు నిర్మిస్తూ ఉంటారు? మనము ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం, Axiom 4 మిషన్ అని చెప్పేసి. Axiom 4 మిషన్లో భాగంగా 4 ఆస్ట్రోనాట్స్ భూమికి, ఎర్త్ సర్ఫేస్కి ఒక 400 to 475 కిలోమీటర్స్ ఎత్తులో, భూమికి 400 నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చారు. అందులో ఇండియాకు చెందిన ఒక ఆస్ట్రోనాట్ కూడా ఉన్నారు. అతనే శుభాంశు శుక్లా. భారతదేశానికి చెందిన మొదటి వ్యక్తి, అంతర్జాతీయ అంతరిక్షంలో కేంద్రంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి శుభాంశు శుక్లా.
ఇతనికి ఇటీవల అశోక చక్ర అవార్డు కూడా వచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం. అశోక చక్ర అవార్డు. మరి ఎందుకు వెళ్ళారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను? ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయినా ఏదైనా అంతరిక్ష కేంద్రాలు రీసెర్చ్ కోసం వాడతారు. ఇది ఒక శాటిలైట్ టైప్ అనమాట. తిరుగుతూ ఉంటుంది, భూమి చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది, ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ మాదిరి. అవసరమైన పరిశోధనల కోసం, రీసెర్చ్ కోసం వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు అక్కడ. అయితే ప్రజెంట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను 2030 కల్లా రిటైర్ కాబోతుంది. రిటైర్ అంటే దాన్ని డీఆర్బిట్ చేయబోతున్నారు, అంటే దాన్ని తొలగించబోతూ ఉన్నారు. సో అందుకు ఇంకొక స్పేస్ స్టేషన్ కావాలి అని చెప్పేసి ఫస్ట్ టైం వరల్డ్లో ప్రైవేట్ కంపెనీ ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దాని పేరే హ్యావెన్ 1. దీన్ని స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2027లో స్పేస్లోకి పంపించబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, అందులో నాసా ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది. కొన్ని దేశాల స్పేస్ ఏజెన్సీల సహకారంతో ఐఎస్ఎస్ని గతంలో ఏర్పాటు చేశారు. ఒక్క నాసా ఒక్కటే కాదు, రైట్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హ్యావెన్ 1 యుఎస్ కంపెనీ, వ్యాస్ట్ స్పేస్. నెక్స్ట్ వన్, 1 ట్రిలియన్ విలువ కలిగిన మొదటి రీటైలర్ కంపెనీ వాల్మార్ట్ కంపెనీ. ఇది ఒక రీటైల్ కంపెనీ. రీటైల్ కంపెనీ అంటే ఏంటి? మనకి అవసరమైన గూడ్స్, అవసరమైన వస్తువులు దొరికే ఒక రీటైల్ కంపెనీ. సో ఇప్పుడు ఫస్ట్ టైం వరల్డ్లో ఒక రీటైలర్ కంపెనీ. రీటైలర్స్ అంటే ఏంటి? మనం నిత్యావసర సరుకులు తీసుకుంటాం కదా, ఆ స్టోర్లు నడిపే కంపెనీ. మరి ఫస్ట్ టైం వరల్డ్లో ఒక రీటైలర్ కంపెనీ 1 ట్రిలియన్ వాల్యూని రీచ్ అయ్యింది. అంటే దీని సంపద 1 ట్రిలియన్. సో మరి ఇక ఎన్విడియా కంపెనీ అనేది అది చిప్ మేకింగ్ కంపెనీ, అమెరికాకు చెందిన ఈ సెమీకండక్టర్ చిప్స్ తయారు చేసే కంపెనీ ఎన్విడియా. దాని వాల్యూ ఎంత లాస్ట్ టైం మనం తెలుసుకున్నాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 5 ట్రిలియన్ వాల్యూ సాధించిన కంపెనీ అంటే ఎన్విడియా. కానీ ప్రజెంట్ ఎన్విడియా కంపెనీ వాల్యూ వచ్చేసి 4.3 ట్రిలియన్ తగ్గింది ఇంకా. సో ప్రపంచంలో అత్యంత మార్కెట్ విలువ కలిగిన కంపెనీ ఎన్విడియా. సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్ ఉంది 3.8 ట్రిలియన్. థర్డ్ ప్లేస్లో యాపిల్ కంపెనీ ఉంది 3.5 ట్రిలియన్. బట్ ఇక రీటైలర్ కంపెనీ అంటే వాల్మార్ట్ అమెరికా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, $800 బిలియన్ సంపద కలిగిన మొదటి వ్యక్తి ఎలాన్ మస్క్. వరల్డ్లో ఫస్ట్ టైం ఒక పర్సన్ $800 బిలియన్ నెట్వర్త్ని అచీవ్ చేశాడు. అతనే ఎలాన్ మస్క్, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్. $800 బిలియన్ సంపద కలిగిన మొదటి వ్యక్తి ఎలాన్ మస్క్. వరల్డ్స్ ఫస్ట్ పర్సన్ టు పొసెస్ $800 బిలియన్ వర్త్ ఎలాన్ మస్క్. ఇక్కడ ఎలాన్ మస్క్ అంటేనే గుర్తు రావాల్సింది స్పేస్ ఎక్స్ కంపెనీ, స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ, స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్. ఫాల్కన్ 9 రాకెట్ అంటే ఏంటి? రీయూజబుల్ రాకెట్ కదా, అంటే పునర్వినియోగించదగిన రాకెట్. దాన్ని మళ్ళీ యూజ్ చేస్తూ ఉండొచ్చు, రైట్? సో ఇప్పుడు మరి ఫోర్బ్స్ డేటా ప్రకారము ఇతను ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్గా అవతరించాడు. ఇతని విలువ వచ్చేసి 852 బిలియన్. మరి ఎందుకు అంత పెరిగింది అంటే ఇతనికి ఇంకొక కంపెనీ ఉంది, లైక్ XAI అనే ఒక కంపెనీ. XAI అనే కంపెనీ ఇది ఒక సోషల్ మీడియా కంపెనీ. ఈ XAI కంపెనీ ఈ స్పేస్ ఎక్స్ అక్వైర్ చేసింది, అంటే కొనేసింది, అంటే విలీనం అయిపోయింది ఇందులో. సో గుర్తుపెట్టుకోండి, స్పేస్ ఎక్స్ XAI రెండు ఎలాన్ మస్క్వే. సో ఈ స్పేస్ ఎక్స్ XAIని ఇప్పుడు విలీనం చేసుకోవడం వల్ల సంపద పెరిగింది. ఇక సెకండ్ ప్లేస్లో ఉన్నారు ప్రపంచంలో 2వ అత్యంత సంపద కలిగిన వ్యక్తి, సెకండ్ రిచెస్ట్ పర్సన్, గూగుల్ సంస్థ కోఫౌండర్, గూగుల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్. అతని విలువ జస్ట్ 281 బిలియన్, రైట్? ఇక మరి ఇక్కడ XAI అంటేనే గుర్తు రావాల్సింది, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలా. XAI అంటేనే గుర్తు రావాల్సింది గ్రాక్ 3 చాట్ బాట్. ఇటీవల గ్రాక్ 3 చాట్ బాట్ చాలా వార్తల్లో ఉంది. దీన్ని ఉపయోగించి చాలా అబ్సీన్ కంటెంట్, చాలా అశ్లీలకరమైన కంటెంట్ని తయారు చేస్తూ ఉన్నారు. న్యూడిటీ కంటెంట్ని, పోర్నోగ్రఫిక్ కంటెంట్ని తయారు చేస్తూ ఉన్నారని చెప్పేసి సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా ఆ కంటెంట్ని రిమూవ్ చేయాలని చెప్పేసి కూడా గ్రాక్ 3కి చెప్పింది. సో గ్రాక్ 3 అనే చాట్ బాట్ని లాంచ్ చేసిన కంపెనీ ఏది అంటే XAI కంపెనీ, ఎలాన్ మస్క్. మరి ఈ గ్రాక్ 3 చాట్ బాట్ని ఎలాన్ మస్క్ ఏమని అభివర్ణించాడు? ఇది వరల్డ్స్ స్మార్టెస్ట్ ఏఐ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద అత్యంత తెలివైన కృత్రిమ మేధస్సు చాట్ బాట్ ఏది అంటే గ్రాక్ 3 అని చెప్పేసి ఎలాన్ మస్క్ చెప్పాడు. సో ఇట్లా అండి. ఇక
ఇక్కడ ఇంకొకటి ఇవాళ వార్తల్లో ఉంది, మీరు చూస్తే ఆంథ్రోపిక్ ఏఐ అని చెప్పేసి ఆంథ్రోపిక్ కంపెనీ, అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే ఒక కంపెనీ ఒక ఏఐ టూల్ని లాంచ్ చేసింది, ఒక కృత్రిమ మేధస్సు చాట్ బాట్ని. ఆ చాట్ బాట్ ఏం చేస్తుంది, ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఇట్స్ క్రియేటింగ్ హ్యావోక్, ఇట్స్ క్రియేటింగ్ ట్రెమోర్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ అండ్ స్టాక్ మార్కెట్స్ ఆల్సో ఫెల్ డౌన్ లైక్ ఎనీథింగ్. ఈ ఆంథ్రోపిక్, అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే ఒక కంపెనీ ఒక రీసెంట్గా ఒక చాట్ బాట్, ఏఐ చాట్ బాట్ని లాంచ్ చేసింది. క్లౌడ్ అనే ఒక చాట్ బాట్, ఇది క్లాడ్ అనే ఒక చాట్ బాట్. అది ఏం చేస్తూ ఉంది ఆ చాట్ బాట్, అసలు జనరల్గా కంపెనీలకి సహాయం చేయాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి సహాయం చేయాలా, ఇదేం చేస్తుంది ఈ ఆంథ్రోపిక్ లాంచ్ చేసిన చాట్ బాట్, అసలు డాక్యుమెంట్స్ని రీడ్ చేస్తూ ఉంది, డాక్యుమెంట్లను అదే చదువుతుంది, డాక్యుమెంట్లను అదే తయారు చేస్తూ ఉంది, ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాల్సిన పని మొత్తం అదే చేస్తూ ఉంది, సహాయపడటం లేదు. కంపెనీకే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఆంథ్రోపిక్ కంపెనీ అమెరికా, క్లాడ్ చాట్ బాట్ అట్లా. సో ఇవన్నీ లింకింగ్ అండి, యాక్చువల్లీ ఇవన్నీ సెపరేట్ టాపిక్స్గా చెప్పొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు పేపర్లో వచ్చే ప్రతి టాపిక్ని సెపరేట్ టాపిక్గా తీసుకుంటూ పోతే రోజుకి 40-50 టాపిక్లు వస్తాయి. 40-50 టాపిక్లు మనము చెప్పడం అనేది ఇట్స్ ఎ మమ్మూత్ టాస్క్, హెర్క్యూలియన్ టాస్క్ ఫర్ మీ. సో ఇక్కడ ఏంటంటే మనం లింకప్ చేసుకుంటూ పోతే చాలా ఈజీగా గుర్తుండిపోతాయి, ప్రతిదీ కూడా ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్, సామాజిక శాస్త్రవేత్త యాండ్రే బెథైల్ అస్తమయం. పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. రెనోడ్ ఇండియన్ సోషియాలజిస్ట్, ప్రఖ్యాత భారతీయ సామాజిక శాస్త్రవేత్త, సోషియాలజిస్ట్ అండ్ ఆల్సో రైటర్, రచయిత ఆండ్రే బెథైల్, ఈయన మరణించారు. సో ఈయన న్యూఢిల్లీలో 91 years ఏజ్లో మరణించారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈయనకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా. ఈయన సోషియాలజీ సైంటిస్ట్, సామాజిక శాస్త్రవేత్త. సోషియాలజీ అంటే ఏంటి, మన సమాజం ఏ విధంగా ఆవిర్భవించింది, సొసైటీ ఎలా ఎవాల్వ్ అయింది, అవంతా కూడా. సో ఈయనకి 2005లో గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది, పద్మభూషణ్ అవార్డు. 2013లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్, హానరరీ డాక్టరేట్ని కూడా ఇచ్చింది. ఈయన ఫాదర్ వచ్చేసి ఫ్రాన్స్ కంట్రీకి చెందినవారు, మదర్ వచ్చేసి ఇండియన్. సో ఈయన ముఖ్యంగా చాలా బుక్స్ రాశాడు, అందులో మెయిన్ బుక్ వచ్చేసి క్యాస్ట్, క్లాస్ అండ్ పవర్, కులము, వర్గము, అధికారము, కులం, వర్గం, అధికారం అనే ఒక ఇంపార్టెంట్ బుక్. సో ఇది ఎనఫ్ అండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, అవార్డ్స్, ముఖ్యమైన అవార్డ్స్. 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2025, 22nd ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2025. ఈ అవార్డుని భూటాన్ యొక్క క్వీన్, భూటాన్ దేశపు రాణి గారి తల్లికి ఇవ్వడం జరిగింది. సో మరి ఆమె పేరు ఎవరికి ఇచ్చారు అంటే, భూటాన్ రాణి తల్లి గ్యాల్యుమ్ ఆషి దోర్జీ వాంగ్మో వాంగ్చుక్, గ్యాల్యుమ్ ఆషి దోర్జీ వాంగ్మో వాంగ్చుక్కి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అస్సాంలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఎవరు ఇస్తారు అంటే ఉపేంద్రనాథ్ బ్రహ్మ ట్రస్ట్, ఉపేంద్రనాథ్ బ్రహ్మ ట్రస్ట్. ఇక్కడ ఉపేంద్రనాథ్ బ్రహ్మ అనే వ్యక్తి అస్సాంలో బోడో ల్యాండ్ ఏదైతే ఉందో, బోడో ప్రజలు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ బోడో ప్రజలు అధికంగా నివసిస్తారు. ఆ బోడో ప్రజలకి ఒక పితామహుడు లాంటి వాడు, ఆ బోడో ప్రజలకి చాలా హెల్ప్ చేసిన వ్యక్తి, అంటే బోడో కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఉపేంద్రనాథ్ బ్రహ్మ. ఆయన స్మారకార్థం ఇవ్వడం జరుగుతుంది. సో అస్సాంలోని కోక్రజార్లోని బోడోల్యాండ్ యూనివర్సిటీలో ఈ యొక్క సెరమనీ, ఈ ఉత్సవం జరిగింది, అక్కడ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇక గవర్నర్ విషయానికి వస్తే, అస్సాం గవర్నర్ విషయానికి వస్తే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. నెక్స్ట్ వన్, బుక్స్ ఇన్ న్యూస్, వార్తల్లో ముఖ్యమైన పుస్తకాలు. ఇవాళ న్యూస్లో ఒక ఇంపార్టెంట్ బుక్ ఉందండి. ఆ బుక్ వచ్చేసి, ఆ బుక్ నేము 4 Stars of Destiny. 4 Stars of Destiny అనే ఒక బుక్ వార్తల్లో ఉంది. ఇది ఒక ఆటోబయోగ్రఫీ. ఫార్మర్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్, మాజీ చీఫ్ జనరల్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఒక ఆటోబయోగ్రఫీ, అంటే ఆత్మకథ. మరి అయితే ఈ బుక్ ఇప్పుడు న్యూస్లో ఉండడానికి మెయిన్ రీజన్ కాంట్రవర్సీ, వివాదాస్పదమైంది బుక్. ఇక్కడ మీరు చూస్తే లైక్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ బుక్ని చూపిస్తూ, ఈ బుక్ అదిగో పబ్లిష్ కాలేదన్నారుగా, ఈ బుక్ ఆల్రెడీ
ఫారిన్ కంట్రీస్లో రిలీజ్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సింది ఈ బుక్ని ఎవరు రాశారో అందులో ఉన్న కంటెంట్ ఏంటి, ఒక 2 పాయింట్లు ఎనఫ్. ఇదంతా మనకి అవసరం లేదు, రాజకీయం అవుతుంది ఇదంతా. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఈ బుక్ యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాశారు. అయితే ఎందుకు రాశారు అంటే 2020లో ఇది ఆత్మకథ కదా. 2020లో ఇండియాకి చైనాకి యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు లడఖ్లోకి చైనాకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు, చైనాకు సంబంధించిన బ్యాటిల్ ట్యాంక్స్ ఇండియాలోకి వచ్చాయి, ఆ లడఖ్లోకి ఎంటర్ అయ్యాయి. సో మనం ఏం చేయాలా ఇప్పుడు, ఇమ్మీడియట్గా ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడు ఆయన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారిని అడిగితే ఆయనకి సరిగా రిప్లై రాలేదు, సమాధానం దొరకలేదు. ఆఫ్టర్ దట్ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ని అడిగినా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పారట ఆయన ఆత్మకథ ప్రకారం, రైట్. సో అది వివాదాస్పదమైంది. వీళ్ళు ఏమంటా ఉన్నారు, అసలు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుండా మొత్తం రెస్పాన్సిబిలిటీని తప్పించుకొని ఆర్మీ చీఫ్ పైన వేయడం ఏంటి అని చెప్పేసి వివాదాస్పదమైంది. ఈ బుక్ గురించి మాట్లాడాలని అనుకున్నా, బట్ అసలు ఈ బుక్ని పబ్లిష్ చేయనీలేదు ఇండియాలో. డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఈ బుక్ పబ్లిష్కి ఆమోదం తెలపలేదు. బట్ ఫారిన్ కంట్రీస్లో పెంగ్విన్ పబ్లిషర్స్ దీన్ని పబ్లిష్ చేసింది, ఈ బుక్ని తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నాడు అంతే. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి 2027 ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2027 ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ ఇండియాలో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఆతిథ్య హక్కులు ఇండియా దక్కించుకునింది, దీనికి సంబంధించిన హోస్టింగ్ రైట్స్ని ఇండియా విన్ అయింది. సో ఇది ఏంటి అసలు, 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్, అందులో షూటింగ్ అనేది ఒక స్పోర్ట్, షూటింగ్ కూడా ఉంటుంది. మరి దానికంటే ముందు క్వాలిఫైయింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, ఏ టీములు పాల్గొనాలి అని చెప్పేసి. సో ఇదొక క్వాలిఫైయింగ్ ఛాంపియన్షిప్ 2027 డిసెంబర్ 1 నుంచి 10th వరకు న్యూఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజెస్లో జరగబోతా ఉంది. సో ఈ క్వాలిఫైయింగ్ ఛాంపియన్షిప్లో 8 కోటా ప్లేసెస్ ఉంటాయి, అంటే 8 స్థానాలకు జరుగుతుంది ఇది. సో ఇక ఇండియాలో ఈ షూటింగ్ స్పోర్ట్స్ని డెవలప్ చేసేది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ ప్రపంచ సర్వమత సామరస్య వారం, వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్. ప్రపంచ సర్వమత సామరస్య వారం అంటే వరల్డ్లో చాలా రిలీజియన్స్ ఉంటాయి కదా, మినీ రిలీజియన్స్, చాలా మతాలు ఉంటాయి. సో ఆ మతాల మధ్య సామరస్యం ఉండాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలి, కొట్టుకోకూడదు మతాల పేరిట అని చెప్పేసి ఈ సామరస్యాన్ని, హార్మోనీని పెంపొందించడం కోసం ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ యొక్క వారాన్ని నిర్వహిస్తుంది. ఇది కూడా 1 to 7 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7 వరకు. సో ఫస్ట్ టైం 2010లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని ప్రపోజ్ చేసింది జోర్డాన్ రాజు హెచ్ఎం కింగ్ అబ్దుల్లా టూ ఆయన ప్రతిపాదిస్తే ఈ వారాన్ని ఏర్పాటు చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, నీతి ఆయోగ్ ఇటీవల ఏ రాష్ట్రాన్ని భారతదేశ అల్లం రాజధానిగా ప్రకటించింది? మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. నీతి ఆయోగ్ ఏ స్టేట్ని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలిచింది, ట్యాగ్ ఇచ్చింది, ఇది ట్రై చేయండి, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక నిన్నటి క్వశ్చన్కి సమాధానం, యూనియన్ బడ్జెట్ 2026-27 3 కెమికల్ పార్క్స్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం 600 crore కేటాయించింది. ఇవి ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నది అని చెప్పేసి ఇంకా క్లారిటీ ఇవ్వలేదండి. యాక్చువల్లీ ఒడిషా, ఆంధ్రప్రదేశ్, ఇంకొక స్టేట్ చెప్తా ఉన్నారు, బట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారో క్లారిటీ వచ్చిన తర్వాత నేను డెఫినెట్లీ అప్డేట్ చేస్తానండి. యాజ్ ఆఫ్ నౌ 3 కెమికల్ పార్క్స్ 600 crore అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన ప్రధాన ఓడరేవుగా పారాదీప్ పోర్ట్ అథారిటీ. భారత్ ట్యాక్సీని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా. సైబర్ సెక్యూరిటీపై షీల్డ్ 2.0 తెలంగాణ. ఏఐ ఫర్ ఏపీ పోలీస్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్.
స్వయం బ్రాండ్ పేరిట డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ ఆంధ్రప్రదేశ్. వేడిగాలులు మరియు మెరుపులను జాతీయ విపత్తులుగా సిఫారసు చేసిన 16వ ఆర్థిక సంఘం. భారతదేశపు మొట్టమొదటి కో బ్రాండెడ్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డు త్రిపుర గ్రామీణ బ్యాంకు. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం హెవెన్ 1 అమెరికా. 1 ట్రిలియన్ విలువ కలిగిన మొదటి రీటైలర్ కంపెనీ వాల్మార్ట్. $800 బిలియన్ సంపద కలిగిన మొదటి వ్యక్తి ఎలాన్ మస్క్. సామాజిక శాస్త్రవేత్త యాండ్రే బెథైల్ కన్నుమూత. 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ 2025. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్. 2027 ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ ఇండియా. ప్రపంచ సర్వమత సామరస్య వారం ఫిబ్రవరి 1 to 7. That's it. These are today's current affairs. We'll meet you tomorrow. Thank you everyone.